సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద మ్యాజిక్ బుక్. ఈరోజు మనం తెలుగులో మళ్ళీ 28 days మ్యాజికల్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాము. సో ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అని. సో ఈ రోజు నుండి మనం ప్రాక్టీస్ అనేది డే 1 స్టార్ట్ కావట్లేదు, బట్ బిఫోర్ దట్ అంటే మ్యాజిక్ బుక్ లో యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సినవి చాలా విషయాలు ఉంటాయి. అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనేది ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, అండ్ 28 days ఎందుకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కంటిన్యూ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది కదా, అలాగే మళ్ళీ మళ్ళీ ఎందుకు ప్రాక్టీస్ చేయాలనేది కూడా మనం తెలుసుకున్నాం. అండ్ ఫస్ట్ ఆథర్ మనకి రోండా బార్ని, కానీ ఈ బుక్ మ్యాజిక్ బుక్ అనమాట. సో 28 day ప్రాక్టీస్ దాంట్లో అందరికీ అంతకుముందు పవర్ మిగతా బుక్స్ తో పాటు ఈజీగా గ్రాటిట్యూడ్ అంటే ఎవరైనా కూడా చాలా ఈజీగా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా రీచ్ చేయొచ్చు అంటే మ్యాజికల్ గా అని, చాలా మ్యాజికల్ గా మన యొక్క ఫ్రీక్వెన్సీని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది మనకి రోండా బార్ని ఇందులో తెలిపారు. అండ్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కూడా వాటి యొక్క ఏంటంటే మ్యాజిక్ అనేది ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్ లో గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ అనేది ఎందుకు ఇన్ని రకాలుగా చేయొచ్చు, అంటే ఒక్క ఏరియా కాకుండా ఇన్ డిఫరెంట్ ఏరియాస్ లో ఎలా చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డ్రీమ్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి. దానికంటే ముందు కూడా డూ యూ బిలీవ్ ఇన్ ద మ్యాజిక్ అన్నమాట. సో నేను PDF షేర్ చేస్తాను. దిస్ ఇస్ ద బుక్ ద మ్యాజిక్ బై రోండా బార్. సో మనకి బుక్ చూస్తేనే కనబడుతుంది. ఓకే, ఒక హ్యాండ్, ఒక పర్సన్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ పర్సన్ బుక్ ని తన చేతిలో పట్టుకున్నారు అన్నమాట. సో ప్రతి ఒక్క పిక్, ప్రతి ఒక్క వర్డ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది బుక్ లో. అండ్ ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి డే టు డే లైఫ్ లో ఎలా ఉంటుంది అనేది కనెక్ట్ అవుతుంది అనుకో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మైసెల్ఫ్ పద్మా కత్తి, మీ హోలిస్టిక్ న్యూట్రిషన్ కోచ్. సో మనం చూసాం కదా ఒక చేతిలో ఉన్నటువంటి బుక్, ఆ బుక్ లోని ఆ ఒక మ్యాజిక్ అంటే ఇంకా ఓపెన్ కాలేదు అనమాట. దాని చుట్టూ ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది, దాని ద్వారా ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనకు తెలుసు. సో ముందుగా థ్యాంక్ యూ ఫర్ రోండా వన్, ఎందుకంటే కొన్ని కోట్ల మెంబర్స్ యొక్క లైఫ్ ని ఈజీగా, అంటే చాలా విధానాలు ఉంటాయి కృతజ్ఞత తెలిపే విధానం, బట్ రోండా వన్ యొక్క విధానం ఏంటి అంటే సింపుల్ గా ఎటువంటి వ్యక్తి అయినా కూడా మన లైఫ్ లో ఈ ప్రాక్టీస్ ద్వారా విత్ ఇన్ ద మినిట్స్ లో మనం మన ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తాను. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వన్ వర్డ్ చేంజెస్ ఎవ్రీథింగ్. అంటే ఎందుకు తను ఈ బుక్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది, ఎందుకు అనేది తెలుస్తుంది. సో ఎవరికైనా రీడింగ్ పాసిబుల్ అవుతుందా ఇప్పుడు? చేస్తాం. చేయండి. One word changes everything. For more than 20 centuries, words within a scared text have mystified, confused, and been misunderstood by almost who read them. Only a few people through history have realized that words are a riddle, and that once you solve the riddle, once you uncover the mystery, a new world will appear before your eyes. In the magic Rhonda Byrne reveals the life-changing knowledge to the world. Then, on an incredible 28 days journey, she teaches you how to apply this knowledge in your everyday life. No matter who you are, no matter where you are, no matter what your current circumstance, the magic is going to change your entire life. సో రెండో వన్ అంత సింపుల్ గా చెప్తున్నారనమాట. అంటే ఒక్కటి మనం స్టార్ట్ చేసే ముందు ఈ వరల్డ్ లో ఉన్నటువంటి ఎక్కడో మనం మ్యాజిక్ ఉందని వెతుకుతుంటాం కదా, కానీ ఎన్నో స్కేర్డ్ బుక్స్ ఉన్నాయి, అంటే ఎన్నో పవిత్రమైనటువంటి గ్రంథాలు ప్రతి ఒక్క రిలీజియన్ లో ఉన్నాయి, ఎన్నో సీక్రెటివ్ బుక్స్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ అంటే ఒక రీడింగ్ లాగా, ఒక పజిల్ లాగా ఉంటుందండి. మనకి ఒక పొడుపు కథ లాగా చాలా హార్డ్ గా ఉంటుంది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కు వెళ్ళేటందుకు. అంటే అవన్నీ టెక్స్ట్ లో కూడా ఉన్నటువంటి సారం
ప్రతి ఒక్కరు ఈజీగా కనుక్కోలేరు, ప్రతి ఒక్కరు రీచ్ కాలేరు అన్నమాట. కానీ ఈ ప్రపంచానికి ఒకే ఒక ఈజీగా సాల్వ్ అంటే ఈజీగా రీచ్ అయ్యేటువంటి మార్గాన్ని మనకు రోండా బర్న్ ఏం చేశారంటే ఆ నాలెడ్జ్ 28 డేస్ జర్నీ అన్నమాట. అంటే ఈ జర్నీ స్టార్ట్ చేసేక ముందు ప్రతి ఒక్కరూ ఒక కమిట్ చేసుకోండి. ఏం కమిట్ అంటే ఎటువంటి స్థితిలో అయినా కానివ్వండి, నేను ఈ 28 రోజుల ప్రాక్టీసెస్ ని ఈ సెషన్స్ ని అట్లీస్ట్ ఇంకొక 5 డేస్ ఎక్స్ట్రా డేస్ అనేటివి వస్తాయన్నమాట. నేను ఎలాగైనా కానీ ఈ సెషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాను, అలాగే నేను ప్రాక్టీస్ కూడా చేస్తాను అనేటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎండింగ్ ద 28 డేస్ అంటే ఒక వెలుగు అనేది మన లైఫ్ లో ఖచ్చితంగా అంటే 100/100 కాకపోయినా డిఫరెంట్. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇంకా ఈజీగా కనెక్ట్ అవుతాం. ఎవరైతే ముందు ప్రాక్టీస్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నారో అసలు ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకు 28 డేస్ అనేది సరిపోతుంది అన్నమాట. సో ఈ నాలెడ్జ్ ను రోండా బర్న్ మనకు చూపించినటువంటి నాలెడ్జ్ ను ఈ ప్రపంచంలో మనం అప్లై చేస్తే ఓకే అంటే ఎక్కడ కానీ రిలీజన్ తో సంబంధం లేదు, ఏజ్ తో సంబంధం లేదు, సిచ్యువేషన్ తో సంబంధం లేదు. మన చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈ సీక్రెట్ ని కనుక మనం అప్లై చేస్తే మన ఎంటైర్ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అద్భుతం కదా, ఎందుకంటే ఆల్రెడీ చేసిన వాళ్ళకి తెలుసు అన్నమాట. అంటే ఏ సిచ్యువేషన్ లో ఎక్కడ ఉన్నా కూడా ఏ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు అనేది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుసు, అండ్ ప్రాక్టీస్ చేయబోయే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో ద సీక్రెట్ కంటిన్యూ అన్నమాట, ద మ్యాజిక్ బై రోండా బర్న్. ఇవన్నీ కూడా బుక్ ఎవరైతే కాపీ రైట్ ఉన్నాయి అండ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇంటెంటెడ్ ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది గురించి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇది గ్రాటిట్యూడ్ కి సంబంధించింది కాబట్టి రోండా బర్న్ ప్రతి ఒక్కరికి ఎలా ఇస్తున్నారు గ్రాటిట్యూడ్ అనేది చేయవచ్చు అనమాట. సో షీ సేయింగ్ డెడికేటెడ్ టు యూ అని చెప్తుంది అనమాట. అంటే ఎవరమైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ అటెండ్ అవుతారో, తర్వాత యూట్యూబ్ నుండి ఎవరైతే ఈ సెషన్ ని ఫాలో అవుతారో, సో మ్యాజిక్ అనేది ఈ ప్రపంచానికి నీకు కొత్త మ్యాజికల్ డోర్ అనేది ఓపెన్ చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఫర్ యూ అండ్ ఫర్ ద వరల్డ్. ఇది మనందరికీ ఎలాగైతే ఒక ఇంటెన్షన్, ఒక సంకల్పం ఉంటుందో ఒక ప్రాక్టీసెస్ కి, అలాగే రోండా బర్న్ యొక్క ఉద్దేశం ఇక్కడ తనంత బాగా చెప్తున్నాను అనమాట. అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో మ్యాజికల్ డోర్ తో పాటు జాయ్, ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ అంటే ఒక పర్సన్ నార్మల్ కాకుండా హోల్ లైఫ్ గా జీవించాలనేది తన ఉద్దేశం అన్నమాట. అంటే ఆరోగ్యంగా, హెల్దీగా మరియు ఫైనాన్షియల్ గా అబాండెంట్, ఓకే అన్ని విధాలుగా ఆరోగ్యంగా సమృద్ధిగా జీవించాలన్నది రోండా బర్న్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో దిస్ ఈస్ ద అక్నాలెడ్జ్మెంట్. ఇది కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిందే అన్నమాట. రీడ్ చేస్తారా మాకు? చదువుతా. When I first sit down to write a book, the creation begins as a joyful yet solitary one. There is just the universe and me. Then gradually the circle begins to widen, encompassing more and more people, are all of whom contributed their expertise until finally you are holding the certain creation of a new book in your hand. The following people weren't a part of the ever widening circle of the creation that allowed the magic to reach you. Thank you, thank you, thank you. You're to my daughter, Sky, who worked tirelessly side by side with me, editing, along with the Josh Gold, who contributed his scientific knowledge and research skills to help me unite the discoveries of the science with the words of religion. Thanks to my editor, Kindy Black, from Beyond Words, for her straight words, editing approach, and probing questions, which have made me a better writer. Thanks to Nick George for his creative vision, which captured the magic through the interior graphics and the front cover. To Shamu Horo and Carla Kral Thront at Gauger Media, thanks for the final production of the graphics and the layout of the book. Thanks to the secret team who helped me take a new book into the world and who are backbone of my work, in particularly my sister Jan Child, who head up the entire publishing team, and Andy Krier,
who heads up our colossal creative team, Paul Harrington, and my sister Glendy Bell, who teamed up with photographer Raphael Cliptrack and the rest of our team to create the magical pictures in this book. And thank to the other secret team members who behind the scenes who works in invaluably. Lori Sharvapi, Corey, and John Singh, Chi Lee, Peter Brain, and my daughter Haley. Thank you to my publishers, Atria Books and Slayman Chef to Callian Reedy, Judith Clury, Daryl DeLevion, Twinsy Fan, James, Pervin, Klimberg Goldstein, and Isolate Sorer. I am blessed to have such amazing people. Thank you to Angel Martin Vidal for this for his spiritual guidance, love, and wisdom to my sister Polly Vernon and my dearest friend and my family for their continued support and enthusiasm for my work, and with the deepest gratitude to those great human beings of centuries ago who discovered the truths of life and who left their written words so that we might discover them at exactly the right time, the indefinable life changing moment when we have eyes to see and the ears to hear. థ్యాంక్ యూ మహా. సో థ్యాంక్ యూ. ఇక్కడ అరుండాబాన్ ఆ యొక్క మంత్రం ఏంటి, మూడవ మంత్రం అనమాట. 3 times థ్యాంక్ యూ. సో తను పర్టికులర్ గా ఈ బుక్ కు ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అనమాట, అందులో కూడా మన అందరికి ఒక ఎలా ఉండాలి అంటే లైఫ్ లో అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఈ జాయ్ఫుల్ మూమెంట్, తన యొక్క సిరీస్ కి జాయ్ఫుల్ మూమెంట్ అండ్ ఎంటైర్ యూనివర్స్, అలాగే వాళ్ళ డాటర్ యొక్క స్కైప్ అని, తన యొక్క డాటర్, వాళ్ళ సిస్టరు, అలాగే వాళ్ళ ఎంటైర్ టీమ్, ఇందులో ఉన్నటువంటి పిక్స్ కానివ్వండి, తనకి టెక్స్ట్ కానివ్వండి, ఎందుకంటే తన ఎంటైర్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియాకి వచ్చి చాలా మంత్స్ ఉండి రీసెర్చ్ చేశారనమాట. అలాగే మిగతా కంట్రీస్ కూడా వెళ్ళి స్పిరిచువల్ బుక్స్, స్పిరిచువల్ గురూస్ తోని, అంటే తను ఎవరైతే ఈ బుక్ కు ఒక రూపకల్పన తీసుకొచ్చేటందుకు ఓకే తనకి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా ఎడిటింగ్ టీమ్ అండ్ ఎవ్రీ టీమ్ కి తను థ్యాంక్ యూ చెప్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నాకు ఈ సక్సెస్ కానీ పిక్స్ వెనుక కానివ్వండి ఇవన్నిటికీ నాకు ఎవరు లేరనేది ఆ చెప్తుంది. అండ్ మనం ముందు తెలుసుకోబోతున్నాము ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క థ్యాంక్ యూ అనేది ఎందుకు చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పే కంటే ముందు కూడా మనం మన లైఫ్ లో ఏమి ఉన్నవి, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు అనేది చాలా ఈజీ అయినటువంటి లాంగ్వేజ్ అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి ఎరాలో మనం ఎలా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది మనకు రేజ్ అవుతుంది అనేటువంటి దాంతో మనకు చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద కంటెంట్, అంటే మనకి 28 days ప్రాక్టీస్ అనుకున్నటువంటి కంటెంట్ అన్నమాట. సో మనం 28 days బిఫోర్ ప్రాక్టీస్ కంటే ముందు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చాము అని అంటే సంథింగ్ వీ వాంట్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. ఎవరైనా న్యూగా అటెండ్ అవుతున్నా, లేకపోతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలని అనుకున్నా కూడా యు ఆర్ కనెక్టెడ్ విత్ ద యూనివర్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ వరల్డ్ మొత్తం ఒక ఎనర్జీతోనే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఎనర్జీ మరియు ఫ్రీక్వెన్సీస్ అంటే పౌనపుణ్యం అనమాట. ఇప్పుడు నేను మీతోని జూమ్ నుండి ఎలాగైతే మేము మీతో కనెక్ట్ అవుతున్నానో, ఓకే జూమ్ నుండి కనెక్ట్ అవుతున్నానంటే ఇన్విజిబుల్ ఫ్రీక్వెన్సీ కదా మనకి. ఓకే సో అలాగే ఈ బుక్ కి మనం కనెక్ట్ అయ్యాము అని అంటే సంథింగ్ వి వాంట్ టు చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. అందుకోసమనే రౌండ్ 1 ఫస్ట్ అడుగుతుంది అన్నమాట, డు యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్. అంటే మీరు మ్యాజిక్ అనగానే మాయ అంటే ఇలా మంత్రం అనగానే అన్ని ఇలా వచ్చేస్తాయి కదా. సో అలాంటి మ్యాజిక్ కాకుండా ఇన్విజిబుల్ మ్యాజిక్ అనేది ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో. బట్ యు ఆర్ గోయింగ్ టు బి యాజ్ ఏ మ్యాజిషియన్. ఇక్కడ మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేసేటందుకు కాదు, నువ్వే నీ లైఫ్ లో ఒక మ్యాజిషియన్ అవుతావు అనమాట. ఓకే మ్యాజిషియన్ అవుతావు అంటే నువ్వే సృష్టిస్తావు అనమాట. సో అందుకే అడుగుతుంది, నువ్వు నమ్ముతావా అని అడుగుతుంది అనమాట. సో ఎవరెవరు నమ్ముతారు వాళ్ళు హ్యాండ్స్ రేట్ చేయండి. ఎందుకంటే ఇందులో కంప్లీట్ ఉండేది కూడా మ్యాజిక్ అండ్ బిలీవ్ మీదనే ఉంటుంది అన్నమాట. ఓకే సో ఎవరైతే ప్రాక్టీస్, ఎందుకంటే మనకు తెలియకపోయినా కూడా హ్యాండ్ రేజ్ చేసాము,
నేను నమ్ముతాను అనేటువంటి ఒక్కటి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం రెడీగా ఉన్నాము అనేటువంటి ఒక సిగ్నల్ అన్నమాట. నాకు తెలియని నాలెడ్జ్ నేను నేర్చుకుంటున్నాను అనుకోవచ్చు. లేకపోతే నాకు తెలియనటువంటి నా చుట్టూ ఉన్నటువంటి ఎనర్జీకి నేను ఇంత ఈజీగా కనెక్ట్ అవుతానా అనేది కూడా మన ఓపెన్ ద హార్ట్ అన్నమాట. ఇక్కడ ఎస్ అని అంటే ఏంటంటే ఏదో జరిగిపోతుంది, ఏదో కమిట్మెంట్ అని కాదు. నేను నా హార్ట్ ని ఓపెన్ చేస్తున్నాను. ఏంటి, నా చుట్టూ ఉన్నటువంటి మ్యాజిక్ ని నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను అని చెప్తారండి. ఓకే. సో హాయ్ మది. ఇక్కడ మనకు కనబడుతుంది కదా పిక్. ఓకే. సో ఒక స్ట్రేట్ రోడ్ కనబడుతుంది. ఓకే. దాంట్లో చుట్టూ మనకి పెద్ద వృక్షాలు ఉన్నాయి. సో ఆ రోడ్డు మధ్యలో మనకి బ్లింక్స్ కనబడుతుంది కదా, అది ఇప్పుడు మనం స్టార్ట్ చేసేటువంటి ఆ జర్నీ అన్నమాట. కానీ మ్యాజిక్ ఇక్కడ ఉందా? లేదు, ఎండింగ్ లో ఉంది అన్నమాట మ్యాజిక్ అనేది. రైట్. సో అక్కడి వరకు ఆ రోడ్ పాత్ నుండి మనకు తెలియనటువంటి మనల్ని ఫాలో చేసేటువంటి ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది, మనం ఆ రోడ్డు వెంట వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు దాన్ని చూడగలుగుతావు అనమాట స్టార్టింగ్ లో. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు చాలా డౌట్స్ ఉంటాయి నార్మల్ గా. అసలు ఏంటి ఇలా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఉంటుంది అన్నమాట. కానీ ఎవరైతే తరోగా ప్రాక్టీస్ చేస్తామో, ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నామో వాళ్ళకి తెలుసు అవును ఎలా మనం ఎంత ఈజీగా కూడా కనెక్ట్ కావచ్చా అని. సో ఇక్కడ రీచ్ చేయరా. Those who don't believe in magic will never find it. Roald Dahl, 1990 writer. Remember when you were a child, you looked at life in a total wonder and awe. Life was magical and exciting and the smallest things were utterly thrilling to you. You were fascinated by the frost on the grass, a butterfly flittering through the air, or any strange leaf, or any rock, or the rock on the ground. You were full of excitement when you lost a tooth because it meant the tooth fairy would be coming that night and would count down the day to that magical night of Christmas. Even though you had no idea how Santa Claus could get to every child in the world in one night, somehow he did it. He never let you down. Reninder could fly. There were fairies in the garden, pets were like people, toys had personalities, dreams came true, and you could touch the stars. Your heart was full of joy, your imagination knew no limit, and you believed that the life was magical. There is executive feelings of many of us had a children that everything is good, that every day promises more excitement and adventures, and that nothing could ever thwart our joys for the magic of it all. But somehow, as we grew into adults, responsibilities, problems, and difficulties took their tolls on us. We became disillusioned, and the magic once believed in the children faded and disappeared. It's one of the reasons why, as adults, we love to be a grounded child, around child, so that we can experience that feelings once we had. Even if it's just for a moment, I am here to tell you that the magic you once believed in it is true and is delusional adult perspective of life, and that is false. The magic of life is real, and it's real as you are. In fact, the life can be far more wondrous than you ever thought it was a child, and more breathtaking, awe inspiring, and exciting than anything you have seen before. When you know what to do, bring forth the magic, you will live the life of your dreams. Then you will wonder how you ever could have given up in the believing in the magic of life. You may not see the reindeer fly, but you will see the things you always wanted appearing before your eyes, and you will see the things you have dreamed for so long suddenly happening. You will never know exactly how everything viewed together for your dreams to come true, because magic works in invisible realm, and that the most thrilling apart. Are you ready ఇక్కడ to? ఆపేయరా. Okay. థ్యాంక్ యూ. సో ఇక్కడ అందుకే అడుగుతున్నారనమాట, డూ యూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ అని. అంటే నువ్వు మ్యాజిక్ ని బిలీవ్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. అండ్ మ్యాజిక్ ని బిలీవ్ చేయడం అని అంటే ఇక్కడ మనకు మన కళ్ళ ముందట, అంటే ఇప్పుడు మన మూవీస్ లో కానీ లేకపోతే
పాత మూవీస్ లో ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక మంత్రం చదవం కానీ లేకపోతే ఏదైనా కావాలని అనుకోగానే జీనీ లాగా వెంటనే ప్రత్యక్షం అవడం అనేది మేబీ ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అయినప్పుడు జరగవచ్చు. బట్ ఇప్పుడు మన మ్యాజిక్ అనగానే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. బట్ దానికంటే ముందు కూడా మన లైఫ్ లో చాలా జరిగినాయి అని చెప్తున్నారనమాట. అది ఒక్కసారి మనల్ని మనకి రిమెంబర్ చేపిస్తున్నారు. ఓకే, సో దోస్ హూ డోంట్ బిలీవ్ ఇన్ మ్యాజిక్ విల్ నెవర్ ఫైండ్ ఇట్. ఇట్స్ ట్రూ. ఎవరైతే నా లైఫ్ లో ఇప్పుడు ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఓకే లేదు నాకు పరిష్కారం దొరుకుతుంది, ఖచ్చితంగా నాకు ఈ సమస్యకు ఎక్కడో ఒక దగ్గర ఆన్సర్ ఉంటుంది, సంథింగ్ మిరాకిల్ జరుగుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ లో అలాగే జరుగుతుంది. అంటే మనకు తెలియని వ్యక్తి హెల్ప్ చేయవచ్చు, లేకపోతే ఒక బుక్ ద్వారా మనకు రీచ్ కావచ్చు, ఇలా చాలా రకాలుగా ఉంటుంది అనమాట. బట్ అది బిలీవ్ చేసిన వాళ్ళకి, బిలీవ్ చేయలేదు అనుకోండి, అప్పుడు మన కళ్ళ ముందట ఎన్ని విషయాలు ఉన్నా, మనకు మంచి చెప్పే వాళ్ళు ఉన్నా కూడా మనం ఫైండ్ చేయలేము అనమాట. అదే చెప్తున్నారు ఎవరంటే రైటర్ రోల్డ్ డాహెల్ 1969. అంటే తను రీసెర్చ్ చేసినటువంటి బుక్స్ నుండి అన్ని తను యాడప్ట్ చేశారనమాట. అండ్ చూడండి, మన చిన్నప్పుడు మనకు వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది. ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని చూస్తే అంటే ఏదన్నా ఇది జరగదు అనేటిది వాళ్ళకి ఉండదు అన్నమాట. సో ప్రతి ఒక్కరం ఆ స్టేజ్ దాటి వచ్చిన వాళ్ళమే అన్నమాట. సో ఎన్ని లైఫ్ వండర్స్ అంటే మ్యాజికల్ గా అన్నమాట. అంటే మన సంతోషం ఒక చిన్న బటర్ఫ్లై అలా అలా ఎగురుకుంటూ వెళ్ళి ఒక ఆకు మీద కూర్చున్నా కూడా అదొక అద్భుతం అన్నమాట. ఫస్ట్ టైం బటర్ఫ్లై చూడడము, లేకపోతే వర్షంలో తడిచినప్పుడు. ఇప్పుడు చూడండి, ఎంత చిన్న వస్తువు అయినా కూడా అది ఒక స్ట్రేంజ్ అన్నమాట. ఒక ఆకు, ఒక లీవ్స్ ని చూసినా కూడా త్రూ ద ఎయిర్ పరిగెత్తడం, అంటే ఇలాంటివి స్ట్రేంజ్ థింగ్స్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది వరల్డ్‌లో. కానీ అప్పుడున్నటువంటి స్థాయికి, ఆలోచన స్థాయికి, అనుభవించే స్థాయికి, ఇప్పుడున్నటువంటి ఆలోచన అనుభవించే స్థాయికి చేంజ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మ్యాజిక్ అనేది ఎప్పుడు మన లైఫ్ లో ఉంటుంది. అంటే మనకి హెల్ప్ చేసేటానికి యూనివర్స్ త్రూ ద నేచర్ తోనే ఎప్పుడు కనెక్టెడ్ అయ్యి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఒక మన యొక్క మానసిక స్థితి అన్నమాట. అంటే మనం ఏ లెవెల్లో ఆలోచన స్థితి ఉంది అనే దాన్ని బట్టి మన రీచ్ అనేది అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. అంటే ఫస్ట్ మనకి పళ్ళు ఊడిపోయినప్పుడు ఎంత ఎక్సైటెడ్ ఉండేది, రైట్? ఏంజిల్ వస్తుందని, లేకపోతే ఇంకెక్కడో వస్తుందని, టూత్ ఫెయిరీ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఎగ్జాంపుల్స్. బట్ మనకు కూడా మన లైఫ్ లో ఉన్నాయి కదా, దాన్ని దాచిపెడితే మట్టిలో వేసి ఇంకొకటి ఒక గిఫ్ట్ వస్తుంది అని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు లైఫ్ లో? మీన్స్ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదా? లేదు, తప్పకుండా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందండి. ఓకే, నాట్ ఓన్లీ అంటే మనకి ఊడిపోయినటువంటి పన్ను టూత్ గురించో అలా కాకుండా ఇంకా చాలా విషయాలలో ఉంటుంది, గుర్తు చేసుకోండి. చెట్టు చెట్టు వస్తుందని అనేవారు కదా మరి. ఎగ్జాక్ట్. అంటే ఊడిపోయిన పనిని మట్టిలో పెడితే అది పెళ్లి పెద్ద మొక్కయి మనం ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా అవుతుంది. ఎగ్జాక్ట్. ఇంకా మాకెలా ఉండేదంటే కాంటా అంటాం చూడండి, సేఫ్టీ వింగ్స్, అవి ఆ. వస్తాయని చెప్పేవాళ్ళనమాట. అంటే కానీ బిలీవ్ ఉండేది, ఒక ఎక్సైట్మెంట్. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే రెండబన్ ఆ ఎక్సైట్మెంట్ స్థితి ఏది చెప్పినా కూడా నమ్మే ఒక అద్భుతమైనటువంటి వావ్ అనేటువంటి ఫీలింగ్ ఇప్పుడు అప్పుడు జనరేషన్ ఉండేది. కిడ్స్ కి ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కి అయితే పిల్లలు పెడితే టూత్ ఫెయిరీ వచ్చి గోల్డ్ ఇస్తుంది అని నమ్మకం ఉంది మ్యామ్. అవును. రక్షిత్ ఎన్నిసార్లు అది పెట్టంట కింద ఆహా లేదు టూత్ ఫెయిరీ పట్టుకెళ్తుంది మమ్మీ వచ్చి పిల్లల కింద పెడతాను అంటాడు. అవును. ఆ, సో శాంటా క్లాస్ కూడా చెప్తున్నారన్నమాట. సో శాంటా క్లాస్ ఎలా వస్తారు ఏంటి అనేది లేదు, అంటే జెన్ కిడ్స్ ఆర్ డిఫరెంట్ ఇప్పుడు, కానీ మన వాళ్ళది అనేది చెప్తున్నారు అన్నమాట. సో మనకి నిజం తెలిసినా కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట, ఒక గిఫ్ట్ అనేది దొరుకుతుంది అనేది చెప్తున్నారు అనమాట. మనకు కూడా చాలా మన చుట్టుపక్కల చాలా జరిగినటువంటి విషయాలు ఉన్నాయన్నమాట. మనకి రీజన్ అవసరం లేదు, రైట్? రీజన్ ఎలా జరుగుతుంది అనేది అవసరం లేదు, కానీ మనకి ఏది కావాలో అది దొరుకుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన అన్నమాట. గార్డెన్స్ లో పేరీస్ అంటే ఏంజిల్స్ తిరుగుతాయని, దేవదూతలు తిరుగుతాయని, ఓకే,
ఇలాంటి చాలా అంటే డ్రీమ్స్ నిజమవుతాయని ఇలాంటివి ఇమాజినేషన్ ని దాటినటువంటి లిమిట్స్ అన్నమాట. ఇప్పుడు మనకి స్టోరీస్ ఉండేటివి చాలా వరకి, రైట్? మనకి ఆ స్టోరీస్ లోనే ఒక చెట్టు ఏదైనా కనిపిస్తే దాని నుండి ఇంకొకటి వస్తుందని ఇలాంటివి. అంటే అప్పుడు మైండ్ మనకున్నటువంటి స్థితి ఏంటంటే ఇక్కడ ఇమాజినేషన్ వరల్డ్ అనేది మెయిన్ చెప్తున్నారనమాట. ఓకే, లిమిట్ అనేది ఉండదు. అయ్యో ఇది ఎందుకు జరగదు అనేటువంటి భావన ఉండదు అనమాట. సో లైఫ్ లో అటువంటి భావన ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. ఇంటూ అడ్వెంచర్స్ కి, ఎక్సైట్మెంట్ కి, ఓకే, అప్పుడు అలా ఉండేది. బట్ మనం నెమ్మదిగా మన ఏజ్ పెరిగిన కొద్దీ ఏమవుతుందని చెప్తున్నారనమాట. బట్ సమ్హౌ ఐస్ వి గ్రూ ఇన్ టు ద అడల్ట్ రెస్పాన్సిబిలిటీస్, ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అంటే మన లైఫ్ లో మనం ఎక్స్పీరియన్స్ చేసిన కొద్దీ మనకి డిసల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే నమ్మకం అనేది నెమ్మదిగా తగ్గిపోతూ ఏమవుతుంది, జస్ట్ ఒక మూమెంట్ కూడా మనలో ఉన్నటువంటి చిల్డ్రన్, మనలో ఉన్నటువంటి నమ్మే అటువంటి వ్యక్తి ఎవరు, చైల్డ్ అనమాట. ఓకే, చిన్ననాటి తత్వం దాన్ని నెమ్మదిగా పక్కకు పెడుతూ మనం ఏ బిలీఫ్ తోనే యాడ్ అవుతాము, ఒక స్ట్రాంగ్ అంటే ఇది నాకు జరగదు అనేటువంటి భావన, అంటే మనం చూసినటువంటి మన కళ్ళ ముందట జరిగినటువంటి చాలా విషయాలతోని, సొసైటీ వల్ల కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, మన అనుభవాలు కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న నమ్మకాన్ని ఒక పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొత్త నమ్మకం, మ్యాజిక్ లేదు ఏం లేదు అలాంటి భావంతో ఉంటాం అనమాట. అందుకే సో తను ఏం చెప్తున్నారంటే ఐఎమ్ హియర్ టు టెల్ యూ దట్ ద మ్యాజిక్ యూ వన్స్ బిలీవ్డ్ ఈజ్ ట్రూ. ఓకే, సో చిన్నప్పుడు నమ్మినటువంటి మ్యాజిక్ ఉన్నది చూడండి, ఇది ఏదైనా అనుకుంటే జరుగుతుంది అనేది, అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ అన్నమాట. మనకు అసలు ఇది అడగచ్చు అడగరాదు అనేటువంటి భావన కూడా ఉండదు అన్నమాట. అది ఒక అద్భుతమైన భావన. సో అలాంటిది ఇప్పటికి కూడా ఉంది అని చెప్తున్నారనమాట. ఏదైతే ఉందో ఫాల్స్ అంటే మనం అడల్ట్ పర్సెప్షన్ అనేది ఉంటుంది కదా, అంటే మనలో ఇప్పుడు మన సొంతంగా తయారైనటువంటి నమ్మక వ్యవస్థ ఏదైతే ఉందో అది ఫాల్స్. కానీ నేచురల్ గా ఉన్నటువంటి శక్తి, చైల్డ్ లో ఉన్నటువంటి నేచురల్ శక్తి అంటే ఈ ప్రకృతిలో కూడా అది నిజంగా చెప్పాలంటే మ్యాజిక్ అనేది ఉంటుంది అనమాట. అదే నిజమైంది అని చెప్తున్నారు అనమాట. So when you know that what to do, bring forth the magic, you will live in life of your dreams. ఆ మ్యాజిక్ ని మనం మళ్ళీ తీసుకురావాలంటే మన యొక్క కళలు అంటే ఎలా రాయాలి, మన యొక్క డ్రీమ్స్ లిస్ట్. ఒక అసలు డ్రీమ్స్ అంటే ఏంటి, అసలు మనకు ఒక డ్రీమ్స్ ఉన్నాయా, మనం అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఇంత అసంతృప్తిగా జీవిస్తున్నాం అనేది మనం ముందు తెలుసుకోబోతున్నాం అనమాట. సో అదే మన డ్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో జీవించినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం అనుకునే మన ఐస్ ముందు ప్రత్యక్షం అవుతాయి అన్నమాట, బిఫోర్ యువర్ ఐస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరితో మాట్లాడాలనుకుంటే వెంటనే వాళ్ళ దగ్గర నుండి ఫోన్ రాకపోవచ్చు, ఓకే, కనెక్షన్ కాకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మనం థింక్ చేస్తాము, రైట్, ఇది చాలా మందికి జరుగుతుంది. మనం ఎవరి గురించి అయినా ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ గురించి, లవ్డ్ వన్స్ అంటే హూ హ్యావ్ దట్ క్లోజ్నెస్ అన్నమాట. సో అనుకోకుండా మనం కాల్ ద్వారానో లేకపోతే ఈ రోజుల్లో అయితే వాట్సాప్ మెసేజెస్, రైట్, ఏదో విధంగా మనం ఈజీగా కనెక్ట్ అవుతాం. స్పెషల్ గా మదర్ డాటర్స్ కానివ్వండి, మదర్స్ అని కానివ్వండి, అంటే ఎక్కువగా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫ్రెండ్స్ కానివ్వండి, మనం ఏదో వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాము. మనం ఈవినింగ్ వరకు, మార్నింగ్ లేకపోతే విత్ ఇన్ ద అవర్ వాళ్ళ దగ్గర నుండి కాల్ రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ వర్క్ చేసింది ఏంటి, నువ్వు నీ హార్ట్ నుండి ఏదైతే ఫ్రీక్వెన్సీ వెళ్ళిందో వాళ్ళకి ఎక్కడ రీచ్ అవుతుందని అర్థం అన్నమాట. అది మ్యాజిక్, ఇన్విజిబుల్ మ్యాజిక్ అని. ఓకే, అదే చెప్తున్నారు. సో నీకు ఎప్పటి నుండో జరగాల్సినవి జరిగినాయి, నీవు అనుకున్నటువంటి డ్రీమ్స్ నీ కళ్ళ ముందు ఉన్నవి, ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయంటే ఇన్విజిబుల్ రియాలిటీ, అంటే కనిపించినటువంటి ప్రకృతి శక్తి ఫ్రీక్వెన్సీస్ ద్వారా ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నాడు అనమాట. సో వెన్ యూ వర్ ఏ చైల్డ్ గెట్ రెడీ ఫర్ ద మ్యాజిక్. మళ్ళీ మనం అటువంటి స్థితిలోకి, అటువంటి భావన లోపలికి వెళ్తాము. అండ్ ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు ఒకటే ఒక భావన పెట్టుకోవాలి, ఏదైనా కానివ్వండి నేను రిసీవ్ చేసుకుంటాను. అంటే మనకు నచ్చిన వర్డ్స్ ఉండొచ్చు, మన సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పటి వరకు బిలీవ్ చేసినవి కూడా మనకు ముందు చెప్పచ్చు, ఇందులో ఏముంది, ఓకే, మనకు తెలిసినవి కదా అన్ని, నేను రోజు ఏమో అటెండ్ అవుతాను, ఇదివరకు చాలా సార్లు ప్రాక్టీస్ చేశాను కదా, ఇలాంటివి మనకి చాలా. మార్నింగ్ ఎందుకు లేవాలి, ఇంకొక 1 hour పడుకుంటాను, నాకు దొరికే టైం
కొంచెమే కదా అంటే ఈ 28 days కంటిన్యూ మనం ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఫస్ట్ అసలు మన హార్ట్ కానివ్వండి, మన ఫ్రీక్వెన్సీ కానివ్వండి, అసలు ఓపెన్ అనేది ఉండదు అనమాట. బట్ ఇవన్నీ వచ్చినా కూడా సంథింగ్ మేడం చెప్తుందనో లేకపోతే ప్రీవియస్ గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చెప్తున్నారనో ఏదో ఒకటి అటాచ్ అనేది తప్పకుండా కండి అనమాట. నేను కమిటెడ్ గా ఏది ఉందో అలా నేను ప్రాక్టీస్ చేస్తాను. అంటే నా సొంత బ్రెయిన్ తో కాకుండా, ఆలోచన కాకుండా, బట్ ఇందులో ఏది ఉందో దాన్ని నేను ఈ 28 days ఖచ్చితంగా నమ్ముతాను. ఎలా ఉందో అలా ప్రాక్టీస్ చేస్తాను. తర్వాత ఏది జరగకపోయినా కానీ ఎలా ఉందో అలా ప్రాక్టీస్ చేస్తాను అనేటువంటి ఒక్క ఇంటెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అనమాట. ఓకే, సో అందుకోసమనే అడ్వెంచర్ బిగిన్స్ 2000 years ago అని చెప్తుంది అనమాట. అంటే తను తీసుకున్నటువంటి స్కేట్ బుక్స్ నుండి, టెక్స్ట్ నుండి అని చెప్తుంది. కానీ ఇది ఎప్పటి నుండో ఉందన్నమాట. ఉపనిషత్తులో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇంత సింపుల్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టు లేదనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. ఇక్కడ బుక్ లో ఉంది, బుక్ చూసి చదువుతాము అని అనుకుంటే అలా కూడా రియల్ గా కాదు అన్నమాట. ఎందుకంటే బుక్ అనేది, నాలెడ్జ్ అనేది ఒక మాధ్యమం మాత్రమే అన్నమాట. అండ్ గ్రూప్ గా ఎక్స్ప్లెనేషన్ ద్వారా మనం ఉన్నటువంటి ఇప్పుడు స్థితికి మనం అటాచ్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైనది. సో నెక్స్ట్ ఏంటంటే ద గ్రేట్ మిస్టరీస్ రివీల్డ్. ఇవన్నీ మనకి టాపిక్స్ ఇప్పుడే కాదు ఎప్పుడు తీసుకున్నా కూడా మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన టాపిక్స్ అన్నమాట. మ్యాజిక్ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనం షార్ట్ గా వెళ్ళొచ్చు, లేకపోతే లాంగ్ గా వెళ్ళొచ్చు, కానీ ఖచ్చితంగా వీటిని దాటుకుంటూనే వెళ్ళాలి అన్నమాట. సో ఆ గ్రేట్ మిస్టరీ అనేది ఎక్కడ రిలీవ్ అయింది, ఎప్పుడు మనకు తెలిసింది అనేది చూద్దాం అనమాట. సో ఇదే మనకు ఫస్ట్ మ్యాజిక్ బుక్ ఉన్నది. సో ఏంటంటే ప్రతి ఒక్క బుక్ లో ఉన్నటువంటి సారాన్ని, అంటే బుక్ అంటే అక్కడ ఒక బుక్ లో ఉన్న నాలెడ్జ్ కాదు, కొన్ని వేల పర్సన్స్ యొక్క జ్ఞానం యొక్క శక్తి అందులో నిగిడీకృతమైంది అన్నమాట. మనం ఇదే కాదు, ఈ సెషన్ తీసుకున్నా కూడా ఇక్కడ జ్ఞానం, ఎక్స్పీరియన్స్ అనేటివి కంప్లీట్ గా ఎనర్జీ అనేది అటాచ్ అయ్యి మాత్రమే ఆ సెషన్ నుండి బయటకు వస్తుంది అన్నమాట. అందుకోసమనే ప్రతిసారి మనం కొత్త ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే నిన్న ఉన్నట్టుగా ఈ రోజు ఉండదు కదా ఫ్రీక్వెన్సీ, ఈ రోజు ఉన్నట్టు ఇంకొక 1 hour తర్వాత ఉండదు అన్నమాట. ఎప్పుడు కూడా మారుతూనే ఉంటుంది అన్నమాట. మన ఆలోచనని బట్టి మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వరల్డ్ అనేది మారుతుంది అన్నమాట. సో అదే తన బుక్ లో పట్టుకొని చూపిస్తుంది. దట్ సీక్రెట్ ఈజ్ రివీల్డ్. ఎలా రివీల్ అయింది, చుట్టూ మనకి ఇందులో ఉన్నటువంటి చుట్టూ కనిపించేది కూడా మ్యాజిక్. అంటే డస్ట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. డస్ట్ కనిపిస్తుంది అంటే అక్కడ మ్యాజిక్ ఉంది, అందులో ఇంకేదో సీక్రెట్ ఉంది అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఇది నేను తొందరగా ఫినిష్ చేస్తాను. సో ఇది అన్ని టెక్స్ట్ నుండి, బైబిల్, భగవద్గీత, మిగతా ఖురాన్, ప్రతి ఒక్క టెక్స్ట్ నుండి తీసుకున్నారనమాట. అంటే ప్రతి ఒక్క గ్రంథం నుండి, గ్రంథాలే కాకుండా ఇంకా చాలా బుక్స్, అంటే మనకు తెలియనటువంటి ఎన్నో ఈ ప్రపంచంలో రిలీజియన్సే కాకుండా తెగలు అంటాము, మనుషులు అంటాము, అలాంటి ప్రతి ఒక్కరి నుండి కలెక్ట్ చేసి తన యొక్క నాలెడ్జ్, తన యొక్క ఎక్స్పీరియన్స్ ని కంప్లీట్ గా వెతికి వచ్చినటువంటిది అనమాట. సో ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే ఒక హోలీ స్క్రిప్చర్ ఉంది, గాస్పెల్ మాథ్యూ అనమాట. ఓకే, సో ఇట్ హ్యాస్ మిస్టిఫైడ్, కన్ఫ్యూజ్డ్, హ్యాస్ బీన్ మిస్అండర్స్టూడ్ బై మెనీ పీపుల్ ఓవర్ ద సెంచరీస్. అంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అన్ని బుక్స్ లలో ఉంది, బట్ ఏంటంటే అవి కొంచెం సింపుల్ లాంగ్వేజ్ లో లేకుండా ఉండడం ద్వారా చాలా మంది దాన్ని కరెక్ట్ వేలో అర్థం చేసుకోలేకపోయారన్నమాట. అంతే కదా, ఒక బుక్ కానీ ఏదైనా చదివినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాము, బుక్ అనగానే వర్డ్స్ కాదు, ఎనర్జీ, ఆ వ్యక్తి అప్పుడు క్యారీ చేసేటువంటి ఎనర్జీ, రాసినప్పుడు కానివ్వండి, అందులో ఉన్నటువంటి సారం చదివిన వ్యక్తి మళ్ళీ చెప్పినప్పుడు కానివ్వండి, అందులో ఉన్నటువంటి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అందుకోసమనే బుక్ మనం ఏం చదివినప్పుడు మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిలో మనం స్వీకరిస్తాము అన్నమాట జ్ఞానాన్ని. జ్ఞానాన్ని దాంతో పాటు మనం స్వీకరిస్తాము అన్నమాట. సో హూ ఎవర్ హ్యాస్ విల్ బి గివెన్ మోర్ అండ్ హీ విల్ హ్యావ్ అన్ అబాండెన్స్. హూ ఎవర్ డస్ నాట్ హ్యావ్ ఈవెన్ వాట్ హీ హ్యాస్ విల్ బి టేకెన్ ఫ్రమ్ హిమ్. ఇది అందరం చాలా ఎక్స్పీరియన్స్ చేశాము. ఎవరైతే మోర్ అండ్ మోర్ అంటే ఇవ్వడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, చాలా మంది ఇవ్వడం కంటే ముందు ప్రాధాన్యత రిసీవ్ చేసుకోవడానికి అనమాట. అంటే నాకేమొచ్చింది,
ఓకే, నాకేం దొరికింది అనేటువంటి భావనలోనే చాలా విషయాలలో ఉంటామన్నమాట. అండ్ బుక్ లో మన యొక్క లైఫ్ ని చేంజ్ చేసుకోబోతున్నాము. అంటే ఇప్పుడు రిలేషన్షిప్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ కానివ్వండి, కెరియర్ కానివ్వండి, పర్సనల్ డ్రీమ్స్ కానివ్వండి, మన పర్సనల్ అటైర్ కానివ్వండి, ఎవరికైతే బెటర్ ఉందో ఇంకా బెటర్, ఎవరైతే బ్రోకెన్ ఉందో దాని నుండి ఇంకొక లెవెల్ అప్ అన్నమాట. అంటే ఇంకా హీల్ చేసుకునేటువంటి స్థితిలో ఉన్నామన్నమాట. సో అందుకోసమనే ఎవరికైతే రిసీవ్ ఒకటి వస్తువు కానీ ప్రపంచంలో ఇది యూనివర్సల్ లాస్ అన్నమాట. 12 లాస్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 1 లా అన్నమాట, 6th లా. ఓకే, దానికంటే 12 లాస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం నడిచేయడానికి 12 లాస్ ఉంటాయి. అందులో ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట, అంటే ఆకర్షణ సిద్ధాంతం. సో ఆకర్షణ సిద్ధాంతంలో ఏంటంటే, సిద్ధాంతం అని అంటే అది మనం ఫాలో కావాల్సిందనమాట. ఇది ఇలాగే నేను ఎందుకు ఫాలో కావాలి అని అంటే, యూనివర్స్ లో కొన్ని సిస్టమ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక రోజ్ ఫ్లవర్ ఉంది. ఓకే, ఫస్ట్ బర్డ్ గా రావాలి, చిన్న మొగ్గలాగా రావాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇన్ని రోజులకి మొగ్గ అనేది ఎదుగుతూ ఏ రోజున ఫ్లవర్ అంటే ఒక 4 days 5 days దాని యొక్క స్థితి అనేది ఉంటుందండి. తర్వాతనే బ్లూమ్ అవుతుంది. ఎప్పుడైతే విచ్చుకుంటుందో దాని సహజంగా ఉన్నటువంటి స్మెల్ అనేది, నువ్వు అన్నా అనకపోయినా, నువ్వు కావాలి నాకు స్మెల్ వద్దనుకున్నా కూడా, దాంట్లో ఉన్నటువంటి ఫ్లవర్ లో ఉన్నటువంటి స్మెల్ అనేది సహజంగానే నీ వరకు రీచ్ అవుతుంది. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్లేస్ లో సహజంగానే రీచ్ అవుతుంది ఆ ఫ్లవర్ యొక్క స్మెల్. అంటే ఇది ప్రాసెస్. అలా కాదు ఒక్క రోజున బర్డ్ నెక్స్ట్ డేకే నాకు రావాలి, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూనివర్స్ లో ప్రతి ఒక్కటి లాస్ ప్రకారం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో, అది ఏదైతే నువ్వు ఇంతకుముందు చేసావో దాని ద్వారానే నువ్వు అనుభవిస్తున్నావు. అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, యూ డోంట్ ఎనీథింగ్. దేనికైనా రీజన్ నువ్వే అని చెప్తున్నాను. అండ్ ప్రైమరీ రూల్, ఫస్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు లవ్, ఫస్ట్ యూ కెన్ గివ్ ద లవ్. అసలు నేను ఎంతమందికి ప్రేమను పంచాను, నేనే ఎలా, అసలు నాకు నేను ప్రేమనిచ్చుకుంటున్నానా, నన్ను ఇంకొకరు ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు నన్ను నేను క్రిటిసైజ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నా ముక్కు ఇలా ఉంది, నా కళ్ళు ఇలా ఉంది, నాకే నచ్చట్లేదు ఇలా. కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై పార్ట్నర్ అనమాట. ఓకే, మా స్పౌస్ నుండి, నేను హస్బెండ్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను అందంగా కనిపిస్తున్నాను అనేటువంటి ఒక ఏంటి ఒక కాంప్లిమెంట్ నాకు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో అది పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ కాదు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ సో ఎదుటి వాళ్ళ దగ్గర నుండి రాదు అనమాట. వాటిని మనం సింపుల్ గా ఇందులో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లా ఆకర్షణ సిద్ధాంతంలో, నువ్వు ఏదైతే ఆలోచిస్తావో అదే నీ కళ్ళ ముందర కనిపిస్తుంది. నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు కనబడుతుంది. బట్ నువ్వు ఏదైతే ఇస్తావో నువ్వు అదే రిసీవ్ చేసుకుంటావు అన్నమాట. సో దానికోసమనే చాలా వేస్ ఉంటాయి. సో ఆ వేస్ ని మనం ఒక్కొక్క విధంగా అన్నమాట. ఇప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి, బట్ ఇందులో మెయిన్ ఏంటంటే ఏ రోజు నాడు ప్రాక్టీస్ కి సంబంధించిన డౌట్ ఉందో ఆ రోజు నాడే అడగాలన్నమాట. డే 1 రోజు ప్రాక్టీస్ లో రిలేషన్షిప్స్ గురించి అడుగుతానంటే అది చెప్పడం అనేది ఉండదు అనమాట. దీస్ ఆర్ ద రూల్స్. ఎందుకంటే ఏ రోజు నాడు వచ్చేటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం పీజీ ఫినిష్ కావాలంటే ఫస్ట్ ఎక్కడ చిన్నప్పటి నుండి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా వెళ్ళాల్సిందే అన్నమాట. సేమ్ ప్రాసెస్ ఇన్ దిస్ ఆల్సో. అంటే దీంట్లో పేషెన్సీ, ఇప్పటి వరకు ఎలా ఉన్న లైఫ్, నా లైఫ్ లో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ నేను చూడాలి అనుకుంటే వీటిని మనం ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట. అండ్ ద ఆన్సర్ టు ద మిస్టరీ దట్ హ్యాస్ ఎల్యూడెడ్ సో మెనీ ఫర్ సెంచరీస్ ఈజ్ ఇన్ వన్ హిడెన్ వర్డ్, గ్రాటిట్యూడ్ అనమాట. కృతజ్ఞత అంటే, కృతజ్ఞత భావం అంటే నీకు ఏదైతే ఉందో ఫస్ట్ నువ్వు ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నావో, నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో దానికి ప్రపంచంలో చాలా పెద్దగా ఉన్నటువంటి పదం ఇదే, చాలా చిన్నగా అసలు గుర్తించినటువంటి పదం కూడా ఇదే అన్నమాట. ఓకే, సో whoever has gratitude will be given more and he or she will have an abundance. Whoever does not have gratitude, when what he or she has will be taken from him or her. ఇట్స్ ట్రూ. అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాగా, ఎవరికైతే కృతజ్ఞత భావం ఎక్కడైతే ఉంటుందో, అంటే మనకు 99%
లేదు, కానీ నీకున్నటువంటి 1%లో ఓకే, దాన్ని నువ్వు కృతజ్ఞతగా ఎప్పుడైతే చూపిస్తావో నువ్వు ఫోకస్ ని షిఫ్ట్ చేస్తున్నావు అని అర్థం. సో అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆ 1% గోల్డెన్ థ్రెడ్ అని ముందు వస్తుంది అనమాట. అది మనం ఎక్కువగా క్రియేట్ చేస్తాం. అలా కాకుండా మనకు ఉన్న దగ్గరనే ఇప్పుడు మనకి 80% బాగుంది, బట్ నేను 20% అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఫైనాన్షియల్ కండిషన్ బాగుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి రిలేషన్షిప్ కూడా బాగుంది, మేబీ వాళ్ళు అనుకున్నట్టు బాగాలేదు కానీ బాగుంది అనమాట. బట్ బాగున్న ఏరియాస్ వదిలేసి బాగాలేని అటువంటి 20-30% ఊకే ఫ్రీక్వెంట్ దాని గురించే ఫీల్ అవుతున్నారు అనుకోండి. సో ఏమవుతుంది అని అంటే ఏదైతే ఆల్రెడీ మంచి ఉందో అది కూడా యూనివర్స్ లో తీసుకోబడుతుంది అని. అందుకోసమని కృతజ్ఞతగా ఉండడము. కృతజ్ఞత అంటే చాలా మంది ఏమనుకుంటారంటే వీక్నెస్ అనుకుంటారు అనమాట. ప్రపంచంలో కృతజ్ఞత ఉండడం అంటే చాలా పెద్ద స్ట్రాంగెస్ట్ పాయింట్ అన్నమాట. నువ్వు గ్రాటిట్యూడ్ తో ఉంటున్నావు ఎటువంటి పరిస్థితిలోనైనా, ఒకరికి తెలియాల్సిన అవసరం ఉండాలి అని కూడా కాదనమాట. అదంటే నువ్వు అంత స్ట్రాంగెస్ట్ అంటే నువ్వు అంత స్ట్రాంగ్ పర్సన్ అని అర్థం. కానీ చాలా మంది తెలియకుండా తీసుకునేటువంటి ఏంటంటే వీక్ గా అనుకుంటారు. అండ్ హిడెన్ వర్డ్ అంటే క్రిప్టిక్ టెక్స్ట్ లో ఓకే, మిగతా దాంట్లో కూడా 2000 years have passed since those words recorded అని తను తీసుకున్నటువంటి బుక్స్ నుండి తను చెప్తున్నారు అనమాట. బట్ మొదటి నుండి కూడా ఉన్నటువంటిది అనమాట. యూనివర్స్ లో సృష్టి స్టార్ట్ అయినప్పటి నుండి కూడా ఉంది అనమాట. అంటే యు ఆర్ గ్రేట్ఫుల్, యు విల్ బి గివెన్ మోర్ అండ్ యూ విల్ హ్యావ్ అన్ అబాండెన్స్. అంటే నువ్వు ఏదైతే సంతృప్తిగా తీసుకుంటున్నావు, సంతృప్తిగా అనుభవిస్తున్నావు అంటే ఆల్రెడీ నీ జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక 50,000 ఈజ్ ఎనఫ్, వాళ్ళు అక్కడికి సాటిస్ఫై ఉండొచ్చు దేర్ లెవెల్ ఓకే శాలరీ అనేది. కొంతమందికి నాకు 50,000 కాదు, నాకు 1 lakh, మేబీ దే ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ ద 1 lakh. ఇంకొంతమంది ఒక 5 lakhs లో సాటిస్ఫై ఉండొచ్చు. ఓకే, దట్ ఈజ్ అందులో తప్పు ఏమీ లేదు. కానీ ఒక 50,000 వచ్చేటువంటి వ్యక్తి ఓకే 10,000 20,000 వచ్చేటువంటి వ్యక్తిని చూసి, వాళ్ళు అనుభవించే లైఫ్ ని చూసి, ఒకవేళ 50,000 లో అనుభవించేటువంటి లైఫ్ ని చూసి నేను ఇది ఇంత తక్కువనా, నేను ఎందుకు ఇలాంటి లైఫ్ ని అనుభవిస్తున్నాను, చూడు వాళ్ళు వాళ్ళ లైఫ్ చూడు ఇంకా బాగుంది అటువంటి భావనలోకి కనుక వెళితే, ఏదైతే ఆల్రెడీ 50,000 శాలరీస్ ఉన్నాయో అది కూడా చాలా స్ట్రగుల్ తో రిసీవ్ చేసుకుంటారు అన్నమాట. మేబీ కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు కూడా అనమాట. అంటే ఇవన్నీ కూడా ఎనర్జీ ఫ్రీక్వెన్సీతోనే అనమాట. అంటే వర్డ్స్ ద్వారా మన యొక్క ఆలోచనకు ఒక ఎనర్జీ అనేది తర్వాత క్రియేట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే వర్డ్స్ రూపంలో వస్తుందో సో దానికి ఇంకా స్ట్రాంగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రమ్ ద కొరియన్ ద ప్రామిస్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఈక్వల్లీ ఎంపటిక్. కొరియన్ వాళ్ళే చెప్తున్నారు. అండ్ రిమెంబర్ when God proclaimed, if you are grateful, I will give you more. But if you are ungrateful, verily my punishment is indeed severe. అంటే గాడ్ వచ్చి డైరెక్ట్ పని చేస్తాడు అని కాదు. ఓకే, గాడ్ ఎప్పుడు పని చేయడు. కానీ నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో అదే నీకు రివర్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం కదా, నువ్వు దేన్ని ఎక్కువ ఆకర్షిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. సో ఈ 28 days లో నువ్వు ఏ రిలీజియన్ ఫాలో కాదు, నాట్ అయిన ఇష్యూ. ఓకే, ఏ ప్రపంచంలో ఏ కల్చర్ కి సంబంధించినటువంటిది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అయిన ఇష్యూ. ఎవరైనా సింపుల్ గా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రాక్టీసెస్ అనమాట. హోలీ స్క్రిప్చర్స్ అండ్ ద కొరియన్ అప్లై టు యూ అండ్ యువర్ లైఫ్. దే ఆల్ ఆర్ డిస్క్రైబింగ్ ఫండమెంటల్ లాస్ ఆఫ్ సైన్స్ ద యూనివర్స్. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 12 laws లో ఇది ఒక లాస్ అనమాట. సో రేపు మనం యూనివర్సల్ లా అండ్ గోల్డెన్ థ్రెడ్ ఓకే, వీలైతే రేపు మనం డ్రీమ్స్ అంటే ఏంటి, అసలు డ్రీమ్ లిస్ట్. ఎందుకంటే చూడండి, మనకి డ్రీమ్స్ అనేటివి ఒక రోడ్ లాంటిది అనమాట. ఓకే, ఒక రోడ్ మ్యాప్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి ముంబై వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నాను, ముంబై అనేది నా డెస్టినేషన్ మీన్స్ అంటే అది నా యొక్క డ్రీమ్ లిస్ట్ అనమాట. అదే నాకు ఎటు వెళ్ళాలో తెలియలేదు అనుకోండి, నాకు అసలు నేను హైదరాబాద్ లో వెళ్ళాలి అని ఉంది,
నేను బెంగళూరు వెళ్ళాలా, ముంబై వెళ్ళాలా, చెన్నై వెళ్ళాలా, అసలు నాకే కన్ఫ్యూజన్ ఉందనుకోండి. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి వర్క్. మనం ఇయర్స్ టుగెదర్ చూసినా కూడా ఆ కన్ఫ్యూజన్ మోడ్ లోనే ఉంటామన్నమాట. సో డ్రీమ్స్ అనేటివి ప్రతి ఒక్క వ్యక్తిలో, ప్రతి ఒక్కరికి ఏ ఏజ్ అయినా కానివ్వండి, ఖచ్చితంగా ఏదో ఒకటి ముందు అనేది గోల్ ఉండడం ద్వారా అది రోడ్ మ్యాప్ అనమాట. మనం దాని దారి గుండా వెళ్ళవచ్చు అనమాట. సో వాటిని మనం ఎలా రాయొచ్చు, ఎలా రాయాలి, వితౌట్ దోస్ థింగ్స్ మనం ముందుకు వెళ్ళలేము అనమాట. చాలా మంది నాకు ఇది కావాలి, ఇది కావాలి అని ఉంటుంది, కానీ పేపర్ మీద పెట్టమంటే, డ్రీమ్ లిస్ట్ రాయమంటే అస్సలే ముందుకు వెళ్ళారన్నమాట. అది వెళ్ళినప్పుడు అస్సలే పాసిబుల్ కానే కాదు. అదేంటి, నీకు నువ్వు కమిట్మెంట్, అంటే నీ మీద నువ్వు కమిట్మెంట్ ఇచ్చుకుంది, ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేయాలి, ఓకే గాడ్ హెల్ప్ చేయాలి, దేవుడా నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు ఇచ్చా, సో నువ్వెందుకు క్రియేట్ చేసుకున్నావు అని గాడ్ అడుగుతాడనమాట. అవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ముందు ముందు రేపు తెలుసుకుందాం. సో ఐ హోప్ ఈ రోజు నేను క్లియర్ చేస్తాను యూట్యూబ్ లైవ్. ఓకే, ఒక డిజిటల్ ఇష్యూ వల్ల మనం లైవ్ వెళ్ళలేకపోయాము. ఆల్రెడీ లింక్ అయితే ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. ఏమైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయాలి. థ్యాంక్ యూ మహా ఫర్ ఓకే మ్యామ్. రీడింగ్. రేపటి నుంచి ధనుష్ దర్శన్ కూడా జాయిన్ అవుతారు మేడం. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్ అందుకే. ఒక్క నిమిషం మహా, నాకు వినిపించలేదు. కెన్ యూ రిపీట్? ఇంకా రేపటి నుంచి ఇంకా మధ్యలో ఇంకా కంటిన్యూ చేయగలుగుతాను మేడం. వీళ్ళు లాస్ట్ ఎగ్జామ్ ఈ రోజు, అందుకే మధ్యలో చదవలేకపోయాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం. సో ఓకే, మనం థ్యాంక్ యూ. మేబీ రైట్ టైంలోనే ఉన్నాం అనుకుంటున్నాను. సో ఎవరైతే తర్వాత యూట్యూబ్ నుండి వాచ్ చేస్తారో, ఎవరైతే ఉన్నారో, ఏ సిచ్యువేషన్ అయినా కానివ్వండి, బట్ నేను అటెండ్ అవుతాను, నేను ప్రాక్టీస్ చేస్తాను అనేటువంటి, అంటే నీకు నువ్వు ఇచ్చుకునేటువంటి కమిట్మెంట్ ద్వారానే మనం ముందుకు వెళ్తాం. కానీ ఎన్నో వస్తాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో, ప్రతి ఒక్క టైంలో ఏదో ఒకటి ఉంటుంది. బట్ కమిట్మెంట్ ద్వారా ఏమవుతుంది అని అంటే ఈజీ అవుతుంది అనమాట రీచ్ అయ్యేటం. సో ఎవరైతే వాచ్ చేస్తారో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఎవరికైతే అవసరం ఉందో, నీడెడ్ ఉందో, ఓకే మనం డైరెక్ట్ మనీ హెల్ప్ చేయలేకపోవచ్చు, డైరెక్ట్ మనం రీచ్ కాలేకపోవచ్చు, కానీ ఒక చిన్న షేరింగ్ ద్వారా ఏమవుతుందంటే ఈ సెషన్స్ ద్వారా మనీ ఇస్తే కొంతవరకు హెల్ప్ చేయగలుగుతారు, కానీ మనీని జనరేట్ చేయడం అనేది నేర్పిస్తే లైఫ్ టైం జనరేట్ చేసుకోగలుగుతారు అనమాట. సో అటువంటి నాలెడ్జ్ ఈ బుక్ నుండి అండ్ అటువంటి ప్రాక్టీసెస్ ని, అటువంటి ఎనర్జీని మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము ఆఫ్టర్ ఎండింగ్ ఆఫ్ ద సెషన్. Okay, now I'm stopping the record. Okay, thank you once again.